ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని కృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మీ అందరినీ కలవడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి మనం సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మనము సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో మనం ఉన్నాము. మరి 8వ వచనాన్ని మనం ధ్యానిస్తున్న సందర్భంలో ఆల్రెడీ కొంత వాక్య భాగాన్ని మనం నేర్చుకున్నాం. కొంత వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. కనుక అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మాటలు ఆసక్తితో మీరు ఆలకించాలని ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నాను. అలాగే అవకాశం ఉంటే నాతో పాటు ప్రార్థన ఏకీపించండి. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధులకు దేవ, జీవాధిపతి అయా, సామెతల గ్రంథాన్ని ప్రభువా మేము ధ్యానిస్తుండగా దయచేతనైనా మీరే నాయన నన్ను ప్రభువా ప్రేరేపించి నా ద్వారా మీరే మీ బిడ్డలతో మాట్లాడి వారందరినీ బలపరచమని, సామెతల గ్రంథ ధ్యానాల ద్వారా ఆత్మీయంగా మమ్మల్ని ముందుకు నడిపించమని మీ స్వారీపులకు మార్చుకోండి దేవ. అలాగే దయచేసి మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచిన ప్రభా, నన్ను కాదు మిమ్మల్ని ప్రభా మీ బిడ్డ కనపరుచుకోమని నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను. సహాయం చేయమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మరి ప్రతి ఒక్కరూ ఆసక్తితో ఆలకించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము మరి 1వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తే సొలొమోను గారు ఆయన దైవ ప్రేరేపణ ద్వారా ఈ మాట మనకి బోధిస్తున్నారు. అంటే సొలొమోను గారి ద్వారా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి బోధను త్రోసివేయకుము అని. అంటే దేవుడు మనతో ఏది మాట్లాడినా అది ఖచ్చితంగా మన మేలు కొరకే. ఎందుకంటే దేవుడు మన మేలు కోరేవాడు, దేవుడు మన శ్రేయస్సుని కోరేవాడు, దేవుడు మనము సంతోషంగా ఉంటే చక్కగా ఆయన ఆనందించేవాడు, సంతోషించేవాడు. కనుక దేవుని బిడ్డలారా, దైవ వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలించుకోవాలి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని తిరస్కరించొద్దని లేదా ఆలకింపమని ప్రభువు చెప్తున్నాడు. నీ తల్లి బోధని త్రోసివేద్దని ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో మీరు ఎవరైనా మీ తల్లిని మీ తండ్రిని ఒకవేళ వారు మీ మేలు కోరేదని చెప్తుంటే అది మీరు ఒకవేళ సరే తర్వాత వినొచ్చులే అని వారి మాట పక్కన పెట్టేవారు ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుడు అది మంచిది కాదని మీతో తన వాక్యము ద్వారా చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? తల్లి మాట తండ్రి మాట వెనకపోవడం వల్ల, తల్లి మాట తండ్రి మాట మనము వారి మాటకి లోబడకపోవడం వల్ల నిజంగా వాళ్ళకి నష్టం వస్తుందని చెప్పలేం, కానీ మనకే వస్తుంది. ఎందుకంటే బైబిల్ అలాంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. మరొకసారి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం రండి. మీ అందరినీ నాతో పాటు నేను ఆహ్వానిస్తున్నాను. తల్లి మాట తండ్రి మాట వినని ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను బైబిల్ గ్రంథం నుంచి. న్యాయాధిపతుల గ్రంథము మరి 14వ అధ్యాయము
మనం దేవుని వాక్యాన్ని మొదటి నుంచి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అతని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పెను. గమనించండి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే సంసోను తన తల్లిదండ్రులతో చెప్తున్నాడు, నేను తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెను ఒక వ్యక్తిని చూశాను, ఆమె నాకు నచ్చింది, నాకు పెళ్లి చేయమని తన తల్లిదండ్రులతో చెప్తే తన తండ్రి చెప్తున్నాడు, అదేంటి నీ తల్లి వైపు కానీ నా వైపు కానీ ఎంతో మంది ఉన్నారు కదా, కన్యలు ఉన్నారు కదా, అంతేగాని నువ్వు నీ తల్లి వైపు బంధువుల్లో నుంచి కానీ లేకపోతే నా తల్లి వైపు బంధువుల్లో నుంచి కానీ నువ్వు కన్యను తెచ్చుకుని వివాహం చేసుకుంటే మంచిది. అలాంటిది దేవునితో సంబంధం లేని వారు, దేవుని ఎరగని వారు, సున్నతి లేని వారు, ఆ దేవునితో నిబంధన లేని వారు, ఆయన వారిలో నుంచి నువ్వు ఎందుకు కన్యను తెచ్చుకోవడానికి వెళ్తున్నావు, వద్దు అని తన కుమారుని నివారింపు చూశారు. అయితే చూస్తే ఆయన ఏమంటాడంటే, నాకు ఇష్టమైంది మీరు నాకు ఆ వ్యక్తిని తెప్పించి నాకు పెళ్లి చేయండి అంటే ఆయన ఏమంటాడంటే, నా జీవితము నా ఇష్టం అంటున్నాడు, నాకు నచ్చింది నేను చేస్తాను. అందుకని ఆమె నాకు నచ్చింది కనుక, ఆమె దేవుని ఎరిగిన వ్యక్తి అయితే నాకెందుకు, దేవుణ్ణి ఎరగని వ్యక్తి అయితే నాకెందుకు, దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి అయితే నాకెందుకు, దేవునితో సంబంధం లేని వ్యక్తి అయితే నాకెందుకు, వాళ్ళు సున్నతి పొందిన వ్యక్తులైతే నాకెందుకు, వాళ్ళు సున్నతి పొందని వ్యక్తులైతే నాకెందుకు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆయన అన్నట్లు అంటాడు, అదంతా నాకు అనవసరం అన్నట్లు చెప్పి అంటాడు, ఆమె నాకు నచ్చింది, ఆమెని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయమని తన తండ్రితో చెప్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ఆలోచించేయండి. ప్రభు చెప్తున్నాడు, నీ తండ్రిని నీ తండ్రిని బోధన త్రోసివేయద్దు, నీ తల్లి ఉపదేశాన్ని నీవు తిరస్కరించొద్దని సామెతల గ్రంథం ద్వారా దేవుడు చెప్తున్నాడు. కానీ సంసోను ఏం చేశాడో తెలుసా, తన తల్లి చెప్పే ఆ బోధని ఆయన తిరస్కరించాడు, ఉపదేశాన్ని ఆయన వినలేదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నా ఇష్టము అన్నట్టు మాట్లాడి ఆమెని ఏ వ్యక్తినైతే చూశాడో ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని గట్టిపట్టి పట్టాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ఒకవేళ మీలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా, మీ తండ్రి మీ తల్లి మీరు చేస్తున్న ఆ పనులు చూసి, ఎవరే అది చేయకూడదు, ఎందుకు చేస్తున్నావు అని చెప్పినప్పుడు నా ఇష్టం అని చెప్పే ఆ కుమారులు ఎవరైనా మీలో ఉన్నారా? అమ్మ, ఎందుకమ్మా అలా చేస్తున్నావు, చేయకూడదు కదా, మనం చేయకూడదు కదా, మనం అలా ఉండకూడదు కదా, అక్కడికి వెళ్ళకూడదు కదా అని ఎవరైనా, ఓ సహోదరులారా, మీ ఓ సహోదరిలారా, మీ తల్లి గారు మీతో చెప్తుంటే నా ఇష్టము నేను నచ్చింది చేస్తాననే వ్యక్తుల్లో ఎవరైనా ఆ సహోదరులు ఉన్నారా? దేవుని బిడ్డలారా, అలా ఉంటే నీ తల్లి బోధను నీవు త్రోసివేస్తున్నావు, నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు త్రోసివేస్తున్నావు. దేవుని బిడ్డల సంసోను కూడా అలాగే అన్నాడు. కానీ తండ్రి ఎందుకు చెప్పాడు? వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు సున్నతి పొందిన వాళ్ళు, మనము సున్నతి పొందిన వాళ్ళము, వాళ్ళు దేవుని ఎరగిన వాళ్ళు, మన దేవుని ఎరిగిన వాళ్ళము. అందుకనే మనము వాళ్ళతో స్నేహం చేయకూడదు, వాళ్ళలో వ్యక్తులు మనం పెళ్లి చేసుకోకూడదు, అనగా నువ్వు పెళ్లి చేసుకోకూడదని పదే చెప్పారు. అయితే వినలేదు. ఒకవేళ మీరు అలాంటి వారు, ఎందుకంటే మీ తల్లిదండ్రులు, అమ్మ మనము దేవుని నమ్మిన వాళ్ళము కనుక మనకి వాళ్ళకి పొత్తు కుదరదు, వద్దు అంటే ఒకరు మీలో ఎవరైనా సరే, లేదు నేను ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను, ఆ వ్యక్తినే కావాలని, ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి
ఆలోచన కలిగి మీ తల్లిదండ్రులతో చెప్తున్న వారు ఉన్నారా? ఉంటే స్నేహితులారా, నాకు తెలియదు, ఒకళ్ళు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ తల్లి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వారి మాట వినడం మీకు శ్రేయస్కరము. ఓ సహోదరుడా, నీ తండ్రి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారి మాట వింటే నీకు శ్రేయస్కరము. మీ తల్లిదండ్రుల ద్వారా మీ భవిష్యత్తుని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళాలని దైవ ప్రణాళిక కలిగి ఉన్నారు. అందుకని మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోరి, మీ మేలు కోరి ఎవరితోనైతే ఒకవేళ మీరు స్నేహం చేస్తున్నారో వారితో చెయ్యొద్దని దేవుని ప్రేరేపణ ద్వారా చెప్తున్నారు. దయచేసి మీ తల్లిదండ్రుల మాటలు దేవుని మాటలుగా మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు? ఒకసారి మోకరించి ప్రార్థన చేయండి. మీరు దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు అయితే, ఒకళ్ళు దేవుని మందిరానికి వెళ్ళని వారైతే అయినా పర్వాలేదు, దేవుడు మీ తల్లిదండ్రుల ద్వారా మీతో మాట్లాడుతున్నారు. వారి మాట మీరు వినండి. తద్వారా మీకు ఎంతో మేలు కలుగుతుంది. ఇలా చూడండి, ఆ సంసోనుతో తన తల్లిదండ్రి చెప్పినప్పుడు ఆయన వినకుండా ముందుకే వెళ్ళిపోయాడట. ఆ మాట ఇక్కడ రాయబడి ఉంది. చూద్దాం, చూడండి దేవుని బిడ్డలారా. మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఇక్కడ 5వ వచనం ఏమనుంది? అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు, బయలుదేరడం తల్లి తండ్రి సంసోను ముగ్గురు బయలుదేరారు. కానీ తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చేసరికి సంసోను అక్కడే మిగిలాడు, అక్కడే ఉన్నాడంటే ఇలా అనుకోవచ్చు, మరి తను ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు కనుక అతి వేగంగా నడిచాడేమో. ఒకవేళ తల్లిదండ్రులు వెనకాల ఉండుంటారు అంటే నేనేమి ఖచ్చితంగా ఇలా ఉంటుందని చెప్పడం లేదు, కానీ ముందుగానే వెనకాల కానీ ఉండుంటారు. నేను ఎలా అనుకుంటున్నాను, ప్రేమించిన వ్యక్తి కదా, అక్కడికి వెళ్తున్నారు కదా, అందుకని సంసోను ఒక అడుగు ముందేసుకుంటూ చాలా వేగంగా నడుస్తున్నాడు అన్నమాట. అలా నడుస్తున్న సందర్భంలో గమనించిన సింహం వచ్చి ఆ వ్యక్తి మీదకి ఎలా పడిందంట? బొబ్బరించుచూ వచ్చి మీద పడిందంట. ఇలా మాట్లాడుకోవచ్చు, సంసోను ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు, వెనకాల తల్లిదండ్రులు ఉన్నారు. ఆ సింహము తల్లిదండ్రుల మీద ఎందుకు పడలేదు, మరి సంసోను మీద ఎందుకు పడింది అంటే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మరి తల్లిదండ్రుల మీద ఎందుకు పడలేదు అంటే నేను ఇలా అనుకుంటున్నాను, దేవుడు సంసోను నడిచే మార్గము మంచిది కాదని గమనించండి. తను వెళ్ళే ఆ మార్గము ద్వారా తనకి ఎంత మాత్రం మేలు ఉండదని, ఆ మార్గం ద్వారా తను నష్టపోతాడని, అందుకని ఆ మార్గానికి వెళ్ళడం మంచిది కాదని సింహము ద్వారా సంసోనుని దేవుడు హెచ్చరించాడు. సింహము ద్వారా సంసోనుని దేవుడు హెచ్చరించాడు దేవుని బిడ్డ. అలాగే నిజంగా ఇలా అనుకోవచ్చు, ఆ తల్లిదండ్రుల మీద నిజంగా యాదృచ్ఛికంగానే జరిగితే ఆ తల్లిదండ్రుల మీదే పడచ్చు కదా, వాళ్ళు ఏమైపోతారు. కానీ ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మీరు వెళ్తున్న మార్గంలో కొన్నిసార్లు మీకు అడ్లు మీ తల్లిదండ్రులు మీతో మాట్లాడినా మీరు వినకపోతే అది మీకు మేలేమి కాదు. ఒకవేళ అలా వెళ్తుంటే సంసోను మీదకి సింహము వచ్చి గార్డించుకుంటూ మీద పడిపోయింది. నిజంగా దేవుని కృప సంసోను మీద ఉంది కనుక సరిపోయింది. అందుకని దేవుని ఆత్మచేత ఆయన ప్రేరేపించబడి ఆ సింహాన్ని చీల్చగలిగాడు. నిజంగా నేను ఎలా అంటాను, అదే స్థితిలో నేనుంటే ఆ సింహాన్ని చీల్చగలుగుతానా? ఆ సింహం నోటికి నేను ఆహారమైపోతాను కదా. ఒకవేళ దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ఆ మాట అనను, కానీ ఆ సింహం లాంటి శ్రమ మన మీదకి రావడానికి మనం నడిచే
తప్పుడు మార్గమే కారణమవుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సింహం లాంటి గొప్ప శ్రమ మన మీదకి రావడానికి మనం తీసుకున్న నిర్ణయాలే కారణమవుతున్నాయి. ఆ సింహం లాంటి గొప్ప ఆ కీడు మన కుటుంబంలోకి రావడానికి దేవుని బిడ్డలారా మనము ఒకవేళ మన తండ్రి మాట వినకుండా త్రోసివేయడమే కారణమవుతుందేమో. ఒకవేళ మన మేలు కోరి మనకి మంచి చెప్పే స్నేహితుల మాట వినకుండా త్రోసివేయడమే కారణమవుతుందేమో. ఒకవేళ మనకి మంచి చెప్పి మన కోసము ప్రార్థించి మన కోసము ప్రయాసపడే సేవకుని మాట వినకపోవడమే ఆ సింహం లాంటి శ్రమ మన జీవితంలోకి, ఆ సింహం లాంటి కీడు మన కుటుంబంలోకి, ఆ సింహం లాంటి యొక్క కష్టము మనం ఇప్పుడు అనుభవించడానికి కారణమైపోతుందేమో. ఎందుకంటే ఆ కీడు ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు, మీరు తీసుకున్న నిర్ణయం మంచిది కాదని. ఆ శ్రమ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు, మీరు ఎంచుకున్న మార్గం మంచిది కాదని. ఆ విపత్తు ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు, ఇదిగో మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన దేవుని బిడ్డలు ప్రవర్తించేది కాదు, అలా ప్రవర్తించకూడదని ఆ విపత్తు ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. నేను ఇంకా అనుకుంటున్నాను, మనము అప్పుల పాలు అయిపోవడానికి కూడా కారణం మనమే అయి ఉంటాము. అందుకని మనం ఎంత కష్టపడ్డా కానీ, మనము ఎంత శ్రమ పడ్డా కానీ, అప్పులు పెరుగుతున్నా కానీ తరగలేదు. కారణం ఏంటంటే మన తల్లిదండ్రుల మాట తిరస్కరించామేమో, మన స్నేహితులు మన మేలు కోరి చెప్పిన మాట తిరస్కరించామేమో, మన బంధువులు మన మేలు కోరి చెప్పిన మాట తిరస్కరించామేమో, ఆఖరికి దేవుని సేవకుని ద్వారా దేవుడు మాట్లాడినా తిరస్కరించామేమో. అందుకని ఈరోజు ఈ రీతిగా శ్రమల్లో కొరిగిపోయాము. అందుకని ఈరోజు ఈ రీతిగా మన జీవితంలోకి కీడు సంభవించింది. అందుకని ఈరోజు ఇంత నష్టపోయాము. అందుకని ఈరోజు ఇంత అప్పుల పాలైపోయి ఎటు తోచక మనము దిక్కుతోచని స్థితిలో ఉన్నాము. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ స్థితిలో ఈ మాటలు వింటున్న వారు మీలో ఎవరైనా ఉన్నారా? ఉంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ తల్లిదండ్రుల మాట వినుంటే ఆ మార్గంలో సంసోను వెళ్ళునా, ఆ మార్గంలో దేవుని బిడ్డలారా సంసోను వెళ్ళకపోతే సింహం వచ్చి ఆ వ్యక్తి మీద దాడి చేసి ఉండేదా? ఒకవేళ దేవుని కృప ఆయన మీద ఉంచి దేవుడు తప్పించాడు. అలాగే సంసోనుని తప్పించిన దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఈ వర్తమానం విని ఒకవేళ మీరు పశ్చాత్తాపడితే, ఈ వర్తమానం విని మీరు నడిచే మార్గము మంచిది కాదని గుర్తించి ఆ మార్గాన్ని మళ్లించుకుంటే, ఈ వర్తమానం విని మీ తల్లిదండ్రుల మాటలు మీరు వినడం లేదు గనుకే ఇలా ఉన్నారని గుర్తించి మీ తల్లికి మీ తండ్రికి మీరు లోబడితే, దేవుని బిడ్డలారా నేను మీ మేలు కోరి చెప్తున్నాను, మీ తల్లి మాట మీ తండ్రి మాట మీరు త్రోసివేయొద్దు. దేవుడు మీ తల్లి ద్వారా మీ తండ్రి ద్వారా మిమ్మల్ని దీవించిపోతున్నాడు. ఈ రోజు నుంచి అయినా మీ తల్లిదండ్రులకు మీరు లోబడి జీవించండి. అదే టైంలో మీ సేవకునికి మీరు లోబడి జీవించండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మన సామెతల గ్రంథ ధ్యానంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని పలకరిస్తున్నాడు. ఈ సామెతల గ్రంథ ధ్యానముల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కనుక తప్పక ఈ యొక్క సామెతల గ్రంథ ధ్యానాన్ని మీరు ఖచ్చితంగా వీక్షించండి. అలాగే వాక్యాన్ని చూడండి, నేర్చుకోండి. మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ఒకవేళ మీరు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే కామెంట్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధులకు దేవా, ఎంతమంది అయితే ప్రభు ఇదిగో తండ్రి యొక్క ప్రభువా మరి వీడియో చూస్తున్నారో వీరందరినీ మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. వారు తల్లిదండ్రులు లోబడి మీ చేత దీవించబడేటట్లు, సరైన మార్గం నడిచి మీ చేత ఆశీర్వదించబడేటట్లు కృప చూపించమని మా ప్రభు రక్షకులైన క్రీస్తు యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమె త్రియక దేవుని ప్రేమ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఈ లోకముల సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.